బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. కేశినేని నాని భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బ్యాంకు అధికారులను ప్రలోభపెట్టి నాని ఏకంగా 120 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. సాధారణంగా బ్యాంకుకు చెల్లించాల్సిన 3వ వాయిదా కట్టకపోతే ఆస్తులను సీజ్ చేస్తారని స్పష్టం చేశారు. అయితే నాని వాయిదా కట్టకపోయినా బ్యాంకు అధికారులు ఆయన ఆస్తులను ఎందుకు సీజ్ చేయలేదని చిన్ని ప్రశ్నించారు. విజయవాడ చరిత్రలోనే నాని అతిపెద్ద స్కామ్ చేశారని ఎంపీ ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. కేశినేని నాని భారీ అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన ఆరోపణలు చేశారు. బ్యాంకు అధికారులను ప్రలోభపెట్టి నాని ఏకంగా 120 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. సాధారణంగా బ్యాంకుకు చెల్లించాల్సిన 3వ వాయిదా కట్టకపోతే ఆస్తులను సీజ్ చేస్తారని స్పష్టం చేశారు. అయితే నాని వాయిదా కట్టకపోయినా బ్యాంకు అధికారులు ఆయన ఆస్తులను ఎందుకు సీజ్ చేయలేదని చిన్ని ప్రశ్నించారు. విజయవాడ చరిత్రలోనే నాని అతిపెద్ద స్కామ్ చేశారని ఎంపీ ఆరోపించారు. తీసుకుని వచ్చి మీడియా సాక్షిగా మీడియా వారితో అడిగిస్తే దేనికైనా సమాధానం చెబుతాను. నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఏ కోర్టులో కూడా నేను కేసు వేసాను, నేను సుప్రీంకోర్టును డైవర్ట్ చేశాను అని అన్నావు కదా, చూపించు, ఆధారాలు చూపించు. నేను తెచ్చా, కోర్టులో ఉన్న కేసు కాగితాలు కూడా మీకు ఇచ్చా. ఈ కోర్టులో ఆన్లైన్లో కొడితే వచ్చేస్తాయి. కాబట్టి ఇవన్నీ పరిశీలించి గమనించి అర్థం చేసుకుని ఏదైనా మీరు ఈ యొక్క సోషల్ మీడియా ప్రచారాన్ని ఏదో అయిపోయిందని ప్రజలకు చూపించవద్దని మీ మీడియా మిత్రులందరికీ సవినయంగా వివరిస్తూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. మీరు ఏమైనా క్వశ్చన్ అడగచ్చు. ఆల్రెడీ అధికారులను అడగడం జరిగింది. మా వాళ్ళు అందరూ కూడా 4 లెటర్లు రాయడం జరిగింది. వాళ్ళు సిబిఐ కూడా ఎంక్వైరీ పంపించారు. సిబిఐ వాళ్ళు కూడా ఉత్తరం రాశారు, క్రిమినల్ కాన్స్పిరసీ అని. అందుకనే ఇప్పుడు దాకా ఇవి వచ్చినాయి. లేకపోతే గత 6 సంవత్సరాల్లో మూలబడిపోయిన ఫైలు మేము వచ్చిన అధికారంలోకి వచ్చినాక ఒక్కొక్కటి ఆర్థిక నేరాలు బయటకు తెస్తున్నాం కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది. ఒక ఎన్పిఏ అకౌంట్ 6 సంవత్సరాల నుంచి ఒక హైకోర్టులో చిన్న కేసు వేస్తే బ్యాంక్ వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వట్లా. 6 సంవత్సరాల నుంచి బ్యాంక్ వాళ్ళు అటెండ్ అవ్వడం అంటే ఏంటి? కాన్స్పిరసీ ఉందా? బ్యాంక్ అధికారులతో కుమ్ముక్క కాదా? ప్రజల ఆస్తి అండి ఇది. ఎవరి ఆస్తి? ప్రజల ఆస్తి. 6 సంవత్సరాల నుంచి కూడా కౌన్సిల్ సరిగ్గా అటెండ్ అవ్వకపోయిన విడ్డూరం. 5 సంవత్సరాల్లో ప్రతిరోజు కౌన్సిల్ నెక్స్ట్ టైం అపిరెన్స్ అని చేస్తున్నారంటే అది కనుక్కోండి, మీరే ఎంక్వైరీ చేయండి. మీకు అన్ని కాగితాలు ఇస్తా, నాకన్నా మీరు ఇంకా చక్కగా ఇన్వెస్టిగేట్ చేయగలరు. ఆ రోజు మరి ఎంపీ కదా, మరి ఆ రోజు ఇవాళ కాదు నేను అన్నది, ఇవాళ ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితిలో లేదు. ఆ రోజు విజయసాయి రెడ్డితో కలిసి జగన్ రెడ్డి దగ్గర కోవర్ట్గా పనిచేస్తా. నిజంగా చూసాం, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కూడా కోవర్ట్ ఆపరేషన్ చూసాం, మనం అందరం చూసాం. అదే కోవర్ట్ ఆపరేషన్ తన ఆర్థిక నేరాలను దాచుకుంటానికి, ప్రజల ఆస్తుని కట్టకుండా ఉండటానికి వాళ్ళతో కొల్యూడై, బ్యాంక్ అధికారులతో కొల్యూడై 2019 నుంచి ఈ ఫైల్ని 2024 దాకా లోపలికి కోల్డ్ స్టోరేజ్లో పడేపించారు బ్యాంక్ అధికారులతో. ఈ స్థాయిగా ఇక్కడ స్థాయిలో అధికారులు, ఢిల్లీ స్థాయికి ఏం తెలుస్తుంది ఇక్కడ బ్యాంకులో ఏం దొరుకుతుందని కూడా. కాబట్టి ఈ మధ్య రికగ్నైజ్ అయ్యారు. ఆర్బీఐ వాళ్ళు కూడా లెటర్ రాశారు. ఇవన్నీ బయటకు, అందుకనే ఇవన్నీ బయటకు వచ్చినాయి. డెఫినెట్గా దీన్ని బయటికి తీస్తాం. అదే నేను చెప్పేది, దీన్ని బయటికి తీస్తాం. ఆర్థిక నేరాలు జరగకూడదు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకే చేటు. ఒక ప్రజాప్రతినిధిగా నేను దీన్ని ఈ ఆర్థిక నేరస్తుల్ని 120 కోట్లు కట్టాల్సిన ఆర్థిక నేరస్తులు విజయవాడలో, ఎందుకంటే విజయవాడలో ఇంతకన్నా పెద్ద స్కామ్ ఎక్కడ ఉండదు. బ్యాంక్ స్కామ్, అంత పెద్ద బ్యాంక్ స్కామ్ చేసిన వ్యక్తుల్ని వదిలేది లేదు. తప్పకుండా దాని మీద మాత్రం దృష్టి పెట్టి ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్తాం, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర దృష్టికి తీసుకెళ్తాం. ఎవరైతే గతంలో పట్టించుకోని అధికారుల మీద కూడా కంప్లైంట్ చేస్తాం. దీంట్లో ఫండ్స్ కూడా, ఈ 2 బ్యాంక్ అకౌంట్లో వచ్చిన ఫండ్స్ కూడా ఆ రోజు వచ్చినవి కూడా రకరకాల వాటికి వాడేశారు. దాని మీద కూడా ఎంక్వైరీ చేయమంటాం. అది కూడా ఎంక్వైరీ చేపిస్తాం. ఆ ఫండ్స్ కూడా డైవర్షన్ అయిపోయినాయి. వేరే చోట్ల రకరకాల పేర్ల మీద ఆస్తులు పెట్టుకునేసి ఇవాళ దీన్ని చేయట్లేదు. ఇంకోటి చెప్తున్నా, ఇవాళకి అతని అకౌంట్లో 7 కోట్ల రూపాయలు ఉంది. మరి బ్యాంక్ ఎందుకు సీజ్ చేయదో అర్థం కాదు. ఇదొక వెరైటీ. నేను దేశంలో ఎక్కడ చూడాల.
ఎవరి దగ్గర 5,000 లోన్ కట్టాల్సిన వాడు అకౌంట్లో 5,000 వస్తే 5,000 సీజ్ చేసేస్తారు. 7 కోట్లు ఉన్నాయి. ఇదొక వెరైటీ. మరి బ్యాంక్ అధికారులకి ఏంటో చూడాలి. ఇప్పటికీ కూడా వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్లో 7 కోట్లు ఉన్నాయి. అవి ఎందుకు సీజ్ చేయరు? ఆయన సోషల్ మీడియా చూస్తావా? 2025 లెటర్ చూసావా? నేనైనా రిప్లై ఇచ్చానా? ఇచ్చానా? గత 2025 నుంచి ఎన్ని ట్వీట్లు ఉన్నాయి నా మీద? నేనన్నా రిప్లై ఇచ్చానా? 2026 గత 15 రోజుల నుంచి నేనన్నా రిప్లై ఇచ్చానా? ఏమి చెప్పాను? పోలీసుల దగ్గర సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అది చేయటం తప్ప? నేను అడగటం తప్ప? చెప్పండి. నువ్వు నీ మీద ఎవరన్నా అసత్య ప్రచారం చేశారు, నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వవా? ఇస్తారా?